హలో! సో, ఈ వ్లాగ్ ఏమంటే నా బర్త్‌డే వ్లాగ్ కంటిన్యూయేషన్. ఇంకా ఇదేంటి ఆష అనుకుంటున్నారా? మా యాపీకి స్కూల్‌లో జరుగుతోంది సీడ్ జర్మినేషన్. 2 వీక్స్ జరుగుతుందంట. ఏమంటే విత్తనాలు వేసింది. సో, అవి కొంచెం కొంచెం మొలకలు ఎత్తుతా ఉన్నాయి. అది రోజు ఎలా ఉంది అనేది వీడియో షూట్ చేసుకోవడం అనమాట. సో అదొక మంచి ఇనిషియేటివ్ కదా, అందుకే మీ అంతా కూడా షేర్ చేశాను. ఇంకా మా సుదర్శన్ ఏమంటే ఆ బాటిల్ కొత్తది కొనుక్కున్నాడు, కాపర్ బాటిల్. కిందకి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాడు, మళ్ళీ పైకి వచ్చినప్పుడు మళ్ళీ తీసుకొస్తుంటాడు. అదే చూపించమన్నాను. ఇంకా లాస్ట్ వ్లాగ్ ఆఫ్టర్నూన్ వరకు చూపించాను కదా, అంటే గిఫ్ట్స్ అందరు ఇచ్చారు. సో అంతవరకు ఇది తర్వాత నుండి ఇంకా ఆ రోజు చెప్పాను కదా నాన్ వెజ్ లేదు, థర్స్డే. అంటే నేను కుమార్ సునీల్ ముగ్గురం తిన్నాం ఇంట్లో, మిగతా వాళ్ళు తింటారు కానీ ఆ రోజు ఎందుకు చేయలేదు. సో ఆ రోజు ఆంటీ మిరపకాయ కూర, అరటికాయ ఫ్రై, ఇంకా లెమన్ రైస్ చేశారు. ఇంకా నేను మోహన్ ఏమంటే లెమన్ రైస్ పెట్టుకొని అరటికాయ ఫ్రై పెట్టుకొని తింటున్నాము. చెప్తా ఉంటారు కదా కామెంట్స్లో, ఎప్పుడు నాన్ వెజ్ అయినా ఆశ, వెజ్ తిన్నారా మీరు అనేసి. చూసారా, వెజ్ తింటున్నాం మేము. ఇంకా నా బర్త్డేకి పిల్లలకి చాక్లెట్స్ ఇవ్వాలి అనేసి చాలా చాక్లెట్స్ తెప్పించాను. సగం తినేశారు, ఇంకా ఈ మిగతా సగం అనమాట అది చూపిస్తున్నాను. మామూలుగా రోజు ఇవ్వను కదా, వాళ్ళు తిడతా ఉంటాను తింటే. అలాంటిది నా బర్త్డే అనేసి ఈరోజు తినండిరా తినండిరా అని చెప్పేసి ఇచ్చాను. బాబా నేను కదా నీకు ఇవ్వాలి, బాబా ఇదిగో నీకే, థ్యాంక్స్. లాస్ట్ వ్లాగ్లో టెడ్డీ డ్రెస్ లింక్ అడిగారు కదా, అది నేను మింత్రాలో తీసుకున్నాను. వీళ్ళు 4 మెంబర్స్ తీసుకున్నాను నా బర్త్డేకి అనేసి, వాళ్ళకి న్యూ డ్రెస్సెస్ తీసుకున్నాను మింత్రాలో. ఇంకా ఇదేంటి అనుకుంటున్నారా, నాకు ప్రియాంక సెండ్ చేసింది నా బర్త్డే గిఫ్ట్ అంట. నా బర్త్డేకి ముందే వచ్చేసింది అది, కానీ దీంట్లో యాడ్ చేస్తున్నాను. మాకు మాత్రం అడ్రస్ ఇవ్వవాష అనేసి అనద్దు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడ్రస్ అడిగారు గిఫ్ట్ పంపించాలనేసి. మీ గిఫ్ట్ నాకు దానికంటే ఎక్కువ మీ లవ్ అండ్ సపోర్ట్ అండి. అడ్రస్ ఇచ్చి గిఫ్ట్ తెప్పించుకోవడం అలా ఏం అవసరం లేదు. ప్రియాంకకి ఏమంటే ఆల్రెడీ నా అడ్రస్ తెలుసు, తనకి కొలాబ్ చేస్తున్నాను తనతో, అందుకనేసి అలా సర్ప్రైజ్గా పంపించింది. ఇంకా ఈ గిఫ్ట్ ఇలా చూడగానే భలే హ్యాపీ వేసింది, చాలా బాగుంది. ఇంకా దాంట్లో స్పెషాలిటీ ఏంటి అబ్బా అనుకుంటే, ఆ పెన్సిల్స్ ఉన్నాయి చూసారా, దానికి ముక్కలు ఉంటాయి. దానిపైన ఒక పెన్సిల్ పైన ఆశ, ఇంకొక పెన్సిల్ పైన సుదర్శన్ అని రాసిచ్చింది. అది అయితే చాలా నచ్చింది నాకు. ఇంకా నాకు నచ్చిందంటే మీకు కూడా నచ్చుతుంది, అందుకే దాన్ని అడిగాను లింక్ ఇవ్వమనేసి. డిస్క్రిప్షన్లో పెడతాను, సో చెక్ చేయండి. ఇంకా ఇదేంటి అంటే, మా యానివర్సరీ జరిగింది కదా, వెడ్డింగ్ యానివర్సరీ, అప్పుడు పంపించాలి అనుకొని అప్పుడు బుక్ చేసిందంట. అది ఏమంటే కొంచెం ఈ మధ్య వచ్చింది, లేట్ అయిపోయింది. యు అండ్ మీ ఏ లవ్స్ ఎస్. సో ఇది ఒక స్ట్రింగ్ ఆర్ట్ సంథింగ్ అంటారు దీన్ని. అది చాలా బాగుంది, అది ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. ఇంకా ఇది కూడా సర్ప్రైజ్గా యానివర్సరీకి పంపించాలి అనుకుందంట, అది దాని తర్వాత వచ్చింది. ఇంకా దీన్ని ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఇంకా ప్రింటర్ పైన పెట్టాను. సో బెంగళూరు హౌస్కి వెళ్తే ఇంకా అక్కడ పెట్టుకుందాము అనుకుంటున్నాను. సో ఇది కూడా ప్రియాంకనే పంపించింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక. ఇంకా ఈ శారీ, ఈ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో కదా. సంతోష్ని అనేసి నా వెల్ విషర్ తను సెండ్ చేసింది. ఈ బ్యూటిఫుల్ శారీ, అక్క నీ బర్త్డేకి ఈ శారీ కట్టుకొని బ్యాంగిల్స్ వేసుకో అక్క అనేసి అనింది. బట్ నాకేమంటే ఈ శారీ నా బర్త్డే అయిపోయింది, ఆ రోజు నైట్ వచ్చిందనమాట, అందుకే కట్టుకోలేకపోయాను. బ్యాంగిల్స్ మాత్రం ముందే వచ్చాయి, సో బ్యాంగిల్స్ వేసుకున్నాను నేను ఆ రోజు. ఇంకా తినకు కూడా నా అడ్రస్ ఆల్రెడీ తెలుసు, నాకు సర్ప్రైజ్గా పంపించి, నిజంగా తను పంపిస్తున్నాను కూడా తెలియదు. హైదరాబాద్లో ఉంటుంది. ఇంతకుముందు ఏమంటే రాఖీ పంపించుండింది అనమాట సుదర్శన్ కోసం, సో అలా ఆ అడ్రస్ నోట్ చేసి పెట్టుకొని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ని నీకు. సో ఈరోజు నేను మమాయత్లో సోప్స్ ఎప్పుడు చూపించాను కదా, సోప్ బార్, సో అది చూపించబోతున్నాను. సో దాని రివ్యూ ఎప్పుడైనా అనుకుంటా ఉండేదాన్ని, మమాయత్ సోప్స్ ఎలా ఉంటాయో యూజ్ చేయాలి అట్లా అనిపిస్తూ ఉండేది. సో ఫస్ట్ టైం సోప్స్ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇంకా నా దగ్గర ఏమంటే మమాయత్ ఉప్టన్ నరిషింగ్ బాతింగ్ సోప్ విత్ టర్మరిక్ అండ్ సాఫ్రాన్. సో ఉప్టన్ అనేది నా ఫేవరెట్ కదా, ఫేస్ వాష్, ఫేస్ స్క్రబ్, ఫేస్ మాస్క్ అన్ని చూపించాను ఉప్టన్ది. సో ఇప్పుడు సోప్స్ కూడా. సో దీంతో పాటు ఓన్లీ ఇదే కాదు, ఇంకా ఇది మమాయత్ న్యాచురల్ నరిషింగ్ బాతింగ్ సోప్స్. వీటిలో ఏమంటే 5 ఉంటాయి, 5 సోప్స్ ఉంటాయి. ఇండియాస్ ఫస్ట్ సల్ఫేట్ ఫ్రీ సోప్, సల్ఫేట్ ఫ్రీ, డెర్మటాలజికల్ టెస్ట్, సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. సో దీంట్లో ఏమంటే 5 వేరియంట్స్, వైటమిన్ సి, ఉప్టన్, చార్కోల్, టీ ట్రీ అండ్ కోకో. ఫేవరెట్ బ్రాండ్, సో దాంట్లో మంచి మంచి సోప్స్. ఇంకా దీంట్లో ఏమంటే చూపిస్తాను, కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట సోప్స్. ఒక్కొక్క సోప్ ఒక్కొక్క కలర్, అన్ని వైట్, అన్ని ఒక రకమైన అలా కాకుండా
చూసారా ఎల్లో ఉంది, దెన్ ఇట్లా సో దీంట్లో అయితే నేను ఒకటి ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, అందుకే దీంట్లో 4 ఉన్నాయి. ఇంకా మమాయిత్ నరిషింగ్ బాతింగ్ సోప్స్ ఏమంటే ఓన్లీ సోప్సే కాదు, నేచర్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఒకప్పుడైతే మన స్కిన్ని క్లీన్ చేసుకోవాలన్నా మంచిగా పెట్టుకోవాలంటే జస్ట్ నార్మల్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమంటే ఏదేదో వచ్చేసాయి. కానీ మన మమ్మాయి అయితే ఏమంటే మన కోసం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా న్యాచురల్గా సోప్స్ లాంచ్ చేసింది. ఇంకా ఉప్టన్ పేస్ట్ వల్ల మన స్కిన్ క్లియర్గా ఈవెన్ టోన్గా ఉంటుంది కదా, సో దానికోసం అనేసి ఉప్టన్ సోప్స్ కూడా రిలీజ్ చేసింది. ఇంకా నీమ్ టీ ట్రీ లీవ్స్ పేస్ట్ ఏమంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంకా వైటమిన్ సి, హనీ ఏమంటే న్యాచురల్ గ్లోని ఇస్తుంది, మంచిగా మాయిశ్చరైజ్ పెడుతుంది. సో మన స్కిన్ ఎలా ఉంటే బాగుంటుంది అని అంత మైండ్లో పెట్టుకొని చేసిన ప్రోడక్ట్స్ అన్నమాట ఇవి. మీకు వీటిలో ఏది యూజ్ అవుతుందో దాంతో చేసుకోవచ్చు. చార్కోల్ బాతింగ్ బార్ ఉంది, వైటమిన్ సి ఉంది, ఉప్టన్ ఉంది, సో ఏది కావాలంటే అది. ఇంకా ఈ సోప్స్ అంటే డీప్లీ క్లీన్ చేస్తాయి, సాఫ్ట్ సప్పుల్ స్కిన్ ఇస్తుంది. ఇంకా నేనేమంటే ఉప్టన్ బాతింగ్ బార్ యూజ్ చేస్తున్నాను, నా ఫేవరెట్ కాబట్టి. ఇంకా దీంట్లో ఏమంటే స్మాల్ స్క్రబ్బింగ్ బీట్స్ అని ఉంటాయి, అది చాలా బాగా వర్క్ అవుతుంది, స్క్రబ్ చేస్తుంది కూడా. ఇంకా మా అమ్మ అయితే ఏమంటే ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అని ఒకటి చేస్తుంది. మనం ఎప్పుడు వాళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా ఆ ఆర్డర్ని ఏమంటే వాళ్ళ వెబ్సైట్ లింక్ చేస్తుంది. వాళ్ళకు ట్రీని పెంచుంటారు కదా, సో అలా మనం కూడా ఒక ట్రీని పెంచినట్టు అనమాట. మంచి ఇనిషియేటివ్ కదా అది. 2025 లోపల 1 మిలియన్ ట్రీస్ ప్లాన్ చేయాలి అనేది వాళ్ళ ఇనిషియేటివ్. ఇంకా మా అమ్మాయి ఒక అఫీషియల్గా యాప్ లాంచ్ చేసింది. iOS, Android లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే చెక్ చేయండి. మంచి మంచి డిస్కౌంట్స్, ఆఫర్స్ అని తెలుస్తాయి. ఇంకా ఇవి ఈజీగా అమెజాన్లో, నైకాలో మమ్మాయి.in సైట్లో దొరుకుతాయి. ఆశా 2021 కూపన్ కోడ్ యూజ్ చేసి 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. మమ్మాయి.in సైట్లో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, చెక్ చేయండి. ఇంకా లాస్ట్ బ్లాగ్లో చాలామంది ఫీల్ అయ్యారు కదా, ఏంటి ఆశా శారీ కట్టుకున్నంత సింపుల్గా కట్టుకున్నావు ఏంటి నీ బర్త్డేకి అనేసి. సో ఈ శారీ అనమాట నా బర్త్డే శారీ. ఇంకా ఈవినింగ్ కట్టుకుందాం అనేసి ఎత్తి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు ఈ శారీస్ ఏమంటే చాలా ట్రెండింగ్. నేనేమంటే గ్రీన్ కలర్ సెలెక్ట్ చేశాను, డార్క్ గ్రీన్. ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయి, ఇంకా మంచి మంచి డిజైనర్ వేర్ శారీ అనమాట. యాక్చువల్లీ ఇది అంటే బ్లౌజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి, శారీస్ కూడా కలర్స్ చేంజ్ అయ్యాయి. ఇంకా ఈ బ్లౌజ్ వచ్చి హెవీ మగ్గం వర్క్ అనమాట, చాలా బాగుంది తెలుసా అసలు. బ్లౌజ్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా బ్యాక్ ఓపెన్, ఇంకా ఫ్రంట్ కూడా వర్క్ ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వర్క్ ఇచ్చారు. ఇంకా ఈ శారీతో పాటు ఈ బ్లౌజ్ కూడా రెడీమేడ్ బ్లౌజ్ అనమాట, వాళ్ళే వర్క్ చేయించి వాళ్ళే స్టిచ్ చేయించి పంపిస్తారు. ఇంతకీ ఈ శారీ ఎవరి దగ్గర తీసుకున్నాను అంటే అరణ్య కలెక్షన్స్ అనేసి, తన దగ్గర పావని గారు. థ్యాంక్ యూ సో మచ్ పావని గారు, ఇంత బ్యూటిఫుల్ శారీ సెండ్ చేసినందుకు. వాళ్ళ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలి అనుకోని చెక్ చేయండి. ఇంకా ఇంత బ్యూటిఫుల్ శారీకి బ్యూటిఫుల్ జ్యువెలరీ కూడా ఉండాలి కదా, సో దానికోసం అనేసి ఇది మ్యాచ్ అవుతుంది అనుకొని ఇంకా ఇది సెలెక్ట్ చేశాను. నార్మల్గా రిసెప్షన్స్కి, మంచి మంచి పార్టీస్కి సీజెడ్ జ్యువెలరీ వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది కదా, సో ఈ శారీకి సీజెడ్ జ్యువెలరీ వేసుకుంటే లుక్ ఉంటుంది అనిపించింది. ఇంకా దీనికి బుట్ట కమ్మలతో పాటు ఇది యాక్చువల్గా సపరేట్గా తీసుకున్నాను తన దగ్గర నేను. సో ఇది ఒక్కటే వేసుకోవచ్చు కూడా, ఏదో సెట్ లాగా వేసుకోవాలంటే ఆ బుట్ట కమ్మల్ లాగా ఉన్నాయి కదా, సో అవి ఆ నెక్ జ్యువెలరీ ఉంది కదా, సో అది వేసుకుందాము అనుకున్నాను. ఇంకా శారీ ఏమంటే పెద్ద పెద్ద పార్టీస్కి, ఇంకా హోటల్స్కి అలా వేసుకుని వెళ్తే బాగుంటుంది. ఈ జ్యువెలరీ కూడా బాగుంటుంది, కానీ నేను అంత గ్రాండ్గా అలా వేసుకోను కాబట్టి ఓన్లీ అది ఫోటో కోసం మాత్రం జ్యువెలరీ వేసుకున్నాను ఓన్లీ. ఇంకా బుట్ట కమ్మలు వేసేసుకున్నాను. ఇంతకీ జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నట్టే హుమైరా కలెక్షన్స్, సో తన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలి అనుకుంటే చెక్ చేయండి. సో నేను రెడీ అయిపోయాను. ఇంకా మా సుదర్శన్కి ఏమంటే ఇలాంటి టైంలోనే మీటింగ్ ఉంటుంది, ఏదో కాల్స్ ఉంటాయి, పాపం టెన్షన్ పడుతున్నాడు. మమ్మల్ని అందరినీ ఒక దగ్గర తీసుకెళ్తానన్నాడు. సుదర్శన్ టెన్షన్ పడుతున్నాడు, ఎక్కడికో చెప్తాను, చూస్తూ ఉండండి. ఏంటి ఆశ సడన్గా ఇంత పెద్ద వర్షం అనుకుంటున్నారా? నేను కూడా అలాగే షాక్ అయ్యాను. డోర్ వేసుకొని ఉన్నాను, డోర్ తీసానో లేదో ఇంత పెద్ద వర్షం అసలు నాకు అర్థమే కాలేదు. పొద్దునంతా అలా ఉండింది వెదర్, ఎండగా ఉండింది, మంచిగా ఉండింది, ఇంతలో ఇంత పెద్ద వర్షం పడిపోయింది.
అది కూడా మంచిగా రెడీ అయిపోయాను. ఇంకా కిందకి వెళ్ళాలి. ఆల్రెడీ నేను శిరీషాకి, మోహనాకి అందరికి చెప్పేసి వచ్చాను, రెడీగా ఉండండి, నేను వచ్చేస్తాను రెడీ అయ్యి అనేసి. ఇంతలో ఇంత పెద్ద వర్షం పడింది. ఇంకా సుదర్శన్ కూడా ఏమంటే బిజీగా ఉన్నాడు పాపం, రెడీ కాలేదు. ఇంకా క్యాన్సిల్ ప్రోగ్రామ్ అనుకున్నాము. ఇంకా పిల్లలు చూసారా అందరు రెడీ అయిపోయారు, హ్యాపీగా ఉన్నాము. ఇంకా మా సుదర్శన్ ఇలా ఉంటే క్యాన్సిల్ చేయడము ఇలాంటివన్నీ చేయడు పాపం. అందుకని ఇంకా సుదర్శన్ కూడా రెడీ అయిపోయి వచ్చేస్తున్నాడు కిందకి. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే బ్లిస్ హోటల్కి వెళ్తున్నాము. అది ఎప్పుడో చూపించాం కదా మీకు బ్లిస్ హోటల్కి వెళ్ళడము. మళ్ళీ ఇప్పుడు నా బర్త్డేకే ఎందుకు వెళ్తున్నామంటే జూలై 8 ఆ రోజు నుండే అనమాట మా తిరుపతిలో 10 o'clock వరకు ఓపెన్. దాని తర్వాత నైట్ కర్ఫ్యూ లాగా పెట్టారు. సో హోటల్స్ కూడా ఓపెన్ అనేసి చెప్పారు. సో ఆ రోజు నుండే ఇంకా ఆ రోజు సుదర్శన్ సడన్గా హోటల్కి వెళ్దాం పద బుజ్జు, బ్లిస్కి తీసుకెళ్తాను అన్నాడు. అదేం బాబా క్లోజ్ కదా అంటే సునీల్ని కనుక్కున్నాను, ఈ రోజు నుండే ఓపెన్ అంట, సో వెళ్దాం పదండి అందరము అనేసి అన్నాడు. సో అందరం కలిసి ఇంకా బ్లిస్కి వెళ్తున్నాము. ఇంకా యాపీని చూస్తున్నారా, యాపీ డ్రెస్ అది, మా రూబోడ్ వేసుకుంటున్నాడే ఫ్రాక్ అది, ఇంకా మా టెడ్డీ వేసుకొని ఉంది, ఇంకొక ఫ్రాక్ లాంటిది వేసుకొని ఉంది. దానికి ఒక హెయిర్ బ్యాండ్ కూడా ఫ్రీగా ఇచ్చారు. సో అవన్నీ ఏమంటే నేను వీళ్ళ కోసం మింత్రాలో ఆర్డర్ చేశాను. వర్షం పడతా ఉంది కదా, వర్షం పడతా ఉంది కదరా. ఇంతకీ మా అత్తయ్య రాలేదు కదా, అడిగాను రండా ఆంటీ వెళ్దాము అంటే, అక్కడైనా తినాల్సిందే, ఇంటికి వచ్చి కూడా తినాల్సిందే, ఇంట్లో అయితే ప్రశాంతంగా తినచ్చమ్మా, వస్తూ చికెన్ బిర్యానీ ఒకటి, మటన్ బిర్యానీ ఒకటి కట్టుకొచ్చేయని నాకు బూచమ్మవ్వకి అనేసి అన్నారు. ఇంకా హ్యాపీగా ఆంటీ ఇంట్లో ఉంటేనే హ్యాపీగా ఉంటారులే సీరియల్ చూసుకుంటూ అనుకొని ఇంకా మేమే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ వెదర్ చూస్తున్నారా, దేవుడి కొండలు, దానిపైన క్లౌడ్ చూసారా ఎంత బాగుందో కదా, అందుకే వీడియో షూట్ చేశాను, నేనతో షేర్ చేస్తున్నాను. ఇది ఎక్కడ ఇడ్లీ నాయన, బాబా వీడికి ఇంకా ఇడ్లీస్ లోనే ఉంది బాబా, ఇంట్లో తిని సరిపోవడం లేదు. అప్పుడు ఎక్కడ బ్లిస్ అడగలేదే అని రేసుని మేము వచ్చేసినాం రారా. రెసిడెన్సీ హోటల్ ఎవరో వెయిట్ చేస్తున్నారు, అడగలేదే అని. ఇంకా మా సుదర్శన్ ఏమంటే కార్లో అలా వెళ్తూ అందరిని అడుగుతున్నాడు ఎవరెవరికి ఏమేమి కావాలి. ఫస్ట్ యాపీని అడిగితే యాపీకి ఇడ్లీలు కావాలంట, ఇంట్లో తినే ఇడ్లీలు సరిపోలేదు మా యాపీకి, అక్కడ బ్లిస్కి వెళ్ళి కూడా ఇడ్లీలే కావాలంట, అది స్మాల్ ఇడ్లీస్ కావాలంట. ఇంకా మా రూబోడ్ అయితే వెరైటీగా ఏదో చెప్పాడు. అసలు యాక్చువల్గా వాడిని అడగలేదు, అందరిని అడిగాడు మా సుదర్శన్, రూబోడ్ని అడగలేదు. వాడు వెయిట్ చేస్తున్నాడంట, వాడిని ఇంకా అడగలేదని. అడిగామో లేదో టక ఏదేదో చెప్పేసింది. శిరీష అక్కడ ఉండు. ఇంకా ఇలా బ్లిస్కి రాగానే లోపలికి వెళ్ళాము అనమాట మేము. అక్కడ అంతా సోఫా సెట్ అట్లా ఏమంటారు దాన్ని విజిటింగ్ ఏరియా లాగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి కూర్చొని కొంతసేపు మాట్లాడుకొని మళ్ళీ వెళ్తుంటాము. సో అలా వెళ్ళాము. అంటే యాక్చువల్గా నార్మల్గా అయితే వెయిట్ చేయాలన్నమాట, అంటే వెయిటింగ్లో ఉంటుంది అక్కడ, అందరు బిజీగా వచ్చేసి ఉంటారు. మేము అలా ఫీల్ అయ్యి పెద్ద స్టైల్గా అక్కడ కొంచెం వెయిట్ చేసాం. అలా వెళ్ళి చూస్తే ఎవ్వరు లేరంట, మేమే అనమాట ఫ్యామిలీ వచ్చింది అక్కడికి. ఇంకా అందరు అలా వెళ్ళారు. నేను హారిక టెడ్డీ ముగ్గురం ఉన్నాము. హారికకి ఒక వీడియో తీ హారిక, ఫుల్గా ఒక ఫోటో తీ హారిక ఈ శారీ కోసము అనేసరికి ఇంకా ఇక్కడ బాగుంది, అంటే బయట లొకేషన్. ఎప్పుడు నేను పైన రూమ్లోనే చూపిస్తూ ఉంటాను కదా మీకు, శారీస్ అయినా ఫొటోస్ అయినా ఏదైనా చేయాలి అంటే అదే షేర్ చేస్తాను. సో ఈ శారీ కొంచెం బయట అలా వచ్చేసరికి ఇంకా ఇక్కడ బాగుంది, తీసుకోవాలి అనిపించింది. ఇంకా ఈ శారీ బ్లౌజ్ బ్యాక్ నెక్ కొంచెం నాకు అలవాట్లేదు కాబట్టి కొంచెం బ్రాడ్గా అనిపించింది. నేను తర్వాత ఏమంటే జ్యోతి దగ్గర అది కుట్టించుకున్నాను, ఏమది థ్రెడ్స్ పెట్టుకొని స్మాల్ టాజల్స్ లాగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే సూపర్ పర్ఫెక్ట్గా ఉంది. ఆ ముందే చేసుకొని ఉంటే బాగుండేది అనిపించింది అప్పుడు.
ఫిజ్ ఏమేమి ఇద్దరు కూర్చున్నారు. ఎవరి ప్లేస్ చూడాలి మళ్ళీ ఎలా చేసేస్తారు వీళ్ళందరూ. ఇంకా మా శిరీషతో ఇదే ఫస్ట్ టైం అనమాట బ్లిస్కి రావడం మేమంతా. ఏంటంట యాపోని పరోటా బాబా నాన్ బటర్ నాన్ యాపో నీ డ్రెస్ చూపి. వావ్ యూనికాన్ డ్రెస్ బ్యూటిఫుల్. ఆ బుద్ధిగా అప్పు అటు సైడ్ ఉండు. రెడ్ డ్రెస్ భలే ఉంది. రూబోట్ ఎక్కడ? ఇంకా మా ఫిజ్గా డ్రెస్ కూడా కొత్త డ్రెస్ తెలుసా, నా బర్త్డేకి అనేసి వాడికి మింత్రాలోనే ఆర్డర్ చేశాను. ఇంకా మేమందరం ఉన్నాము. సునీల్ ఎక్కడ? ఆశ సునీల్ లేడు అనుకుంటున్నారు కదా. సునీల్ షాప్కి వెళ్ళి ఉన్నాడు. ఇంకా షాప్ క్లోజ్ చేసి వచ్చేస్తాను మీరు వెళ్ళండి అనేసి అన్నాడు. ఇంకా ఎలాగో బ్లిస్కి వచ్చామంటే ఎప్పుడు లేట్ అవుతుంది, ఇక్కడ చాలామంది ఉంటారు. సో అలా అనుకొని ఇంకా కొంతసేపు తర్వాత వద్దాంలే అనుకొని ఇంకా రాలేదు. బట్ వస్తాడు, చూస్తూ ఉండండి. ఇంకా మా శిరీష ఏమంటే అక్కడ ఫ్లవర్ చూసి ఫ్లవర్ ఇచ్చి నాకు విష్ చేస్తూ ఉంది ఆ టైంలో. థ్యాంక్ యూ సో మచ్ శిరీష. ఇంకా ఇలా అందరం ఉంటే లక్ష్మి కూడా ఉంటే బాగుండబ్బా అనిపించింది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లక్ష్మి, వేణు పిల్లలు అందరూ ఉన్నారు. ఈసారి లక్ష్మిని చాలా మిస్ అయ్యాను. ఇదే తమ్ముడు ఇలాంటి పుట్టినరోజు మళ్ళీ మళ్ళా జరుపుకోవాలని సెలవు ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాడు మా సుదర్శన్. ఇంకా ఇదే అనమాట బేబీ కార్న్ స్టార్టర్. ఇంకా వీళ్ళు చూసారా చికెన్ లాలీపాప్స్ తెప్పించుకున్నారు. అప్పు ఓన్ తింటుంది బేబీ. హ్యాపీ చూస్తున్నారు కదా, పెద్దదైపోయింది. మంచిగా కూర్చొని అను పక్కన కూర్చొని తింటా ఉంది. అను ఉంటే చాలు అనమాట హ్యాపీకి. అను అంటే చాలా ఇష్టము. అను కూడా హ్యాపీ అంటే ఇష్టము. ఫస్ట్ హ్యాపీతోనే తిరుక్కుంటా ఉంటుంది, హ్యాపీని కూర్చోబెట్టుకుంటా ఉంటుంది పక్కనే. ఇంకా అను ఉందంటే హ్యాపీ మీద దిగులు ఉండదు, హ్యాపీగా ఉంటాను. ఇంకా సునీల్ ఏమంటే బ్లిస్కి వచ్చాడు, మాతో అందరితో కలిసి వచ్చాడంటే బిస్బేలా బాత్ ఉంది కదా, సో అదొక్కటి తింటాడు. ఎప్పుడు వచ్చినా అంతే, సాటర్డేసో థర్స్డేసో అలా, లేకపోతే మండే వచ్చినా కానీ పాపం తినడనమాట. నాన్ వెజ్ తిన్నాడు మండే కూడా సునీల్. సో అలా బిస్బేలా బాత్ తింటూ ఉంటాడు. బాబా ఆంటీ వచ్చేటప్పుడు చికెన్ బిర్యానీ ఒకటి, మటన్ బిర్యానీ ఒకటి తెమ్మన్నారు. ఆంటీకి బూచమ్మ ఒకటి. బయట హోటల్ వాళ్ళకి కూడా తెమ్మని చెప్పలేదమ్మా. తిన్నావా శిరీష? తిన్నావా? అంత తిన్నాను మరి వచ్చామ్మా. ఇంకా ఇక్కడేమంటే అసలు ఎవ్వరూ లేరు చూసారా. ఎప్పుడు వచ్చినా నిండిపోయి ఉంటుంది హోటల్ అంతా అసలు. అలాంటివి మేము ఒక్కళ్ళమే ఉన్నాము. కుమార్ సాల్ట్ ఎక్కువ ఉంది కదా అంటే నాకు, నేను కుమార్ ఒకటే. దీంట్లో కుమార్ బేబీ కార్న్ మరి ఇంకేం తింటున్నాడు? అమ్మ ఏంది ఇది? మటన్ అది చికెన్. ఇంకా నాకు కుమార్కి బేబీ కార్న్ స్టార్టర్ అంట, అదేదో మంచూరియా లాంటి టైప్, అదొకటి తెప్పించాడు. ఇంకా వీళ్ళకి మాత్రము చికెన్ లాలీపాప్స్, దాని తర్వాత చికెన్ తందూరి చికెన్, ఇంకోటి ఏదో మటన్ ఏదో తెప్పించారు. ఇంకొకటి మళ్ళీ బటర్ నాన్ ఉంది కదా, సో బటర్ నాన్కి నేను క్యాష్యూ నట్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టము. సో లేకపోతే పాలక్ పన్నీర్ ఇంట్లో కూడా చేసుకొని తింటానే ఉంటాం కదా, అందుకని క్యాష్యూ నట్ కర్రీ కావాలంటే ఇంకా అది ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా కుమార్ నేను అదే తిన్నాము. ఇంకా వీళ్ళకి కూడా బటర్ నాన్ కావాలి అన్నారు, మోహన వీళ్ళందరికీ, ఇంకా హారిక వాళ్ళకి, అను వాళ్ళకి అందరు. సో దానికి ఏమంటే ఆఫ్ఘనీ చికెన్ ఉంటుంది కదా, సో అది తెప్పించుకున్నారు వాళ్ళు.
నేను ఎంత మంచిదాన్నో కదా, మా సుదర్శన్కి రెస్ట్ ఇచ్చాను కదా అసలు. లేకపోతే పాపం ప్రతి ఎవరి బర్త్డే వచ్చినా, ఏ ఫంక్షన్ వచ్చినా మా సుదర్శన్ వంటనే చేస్తూ ఉంటాడు. మీరు అందరూ కదా పాపం కదా ఆశా సుదర్శన్ అంటారు. సో దేవుడే ఇలా నా బర్త్డేకి ఇలా హోటల్కి వెళ్ళండి, పాపం సుదర్శన్ ఎంతని కష్టపడతాడు అని పంపించేసినట్టున్నాడు కదా. సో మా సుదర్శన్ ఏమంటే హ్యాపీగా వేరే వాళ్ళు చేసిన వంట వేరే వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటే కూర్చొని తింటా ఉన్నాడు. అది చాలా రోజుల తర్వాత అలా తింటున్నాడు. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కూర్చొని. బయట అయితే ఎంత పెద్ద వర్షం పడతా ఉందో తెలుసా, అసలు భయం వేస్తూ ఉంది. పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి బయట. పడింది పంచ్ అంట సాగర్, పడింది పంచ్ అంట వీడు. హ్యాపీ ఈ మధ్య హ్యాపీకి ఎన్ని మాటలు వచ్చేస్తున్నాయంటే అసలు ఎంత ఆర్గ్యూ చేస్తూ ఉందంటే అబ్బుతో, సాగర్తో, మా ఢిల్లీతో. అమ్మో మాటకి మాట ఇవ్వడము. మా అత్తయ్య అయితే హ్యాపీని చూసి ఏం ప్రౌడ్గా ఫీల్ అయిపోతున్నారు. నాలాగే అమ్మా హ్యాపీ అలానే ఉండాలి అనేసి రోజు ఎంకరేజ్ చేస్తున్నారు అన్నమాట హ్యాపీని. ఇంకా ఆంటీ అటు ఇటు వాళ్ళ ముగ్గురు ఒక దగ్గర పెట్టేసాము. ఇంకో వంటలు పోతే మోహన్ కూడా అటు సైడ్ పెట్టేసారు. హరిక నలుగురు కూర్చొని తింటూ ఉంటారు. మోహన్ ఎంత బాగా తీస్తున్నాను చూడు, నేను ఫ్లవర్ పెట్టి. సో చూస్తున్నారా వేడి వేడిగా బటర్ నాన్, ఇంకా ఇదే క్యాష్యూ నట్ కర్రీ ఎంత ఎమ్మిగా ఉంటుందో. ఒకవేళ ఎప్పుడైనా టేస్ట్ చేయలేదు అంటే టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అంటే బ్లిస్లో అనే కాదు, ఏ హోటల్కి వెళ్ళినా ఒకసారి ట్రై చేయండి, సేమ్ టేస్ట్ ఉంటుంది. ఇంకా వీళ్ళు ఏమంటే ఆఫ్ఘనీ చికెన్ తెప్పించుకున్నారు. సో అదే అనమాట అక్కడంతా సర్వ్ చేస్తూ ఉండేది. వాడికి అది ఈరుపెన్ లాగున్నది ఫోక్. ఆ ఫిష్ గార్డ్కి ఆ ఫోర్క్ ఎలా ఉందంటే ఈరుపెన్ ఉందన్నమాట. మా ఆంటీ పేలు తీస్తూ ఉంటారు, సో అలా అనిపిస్తూ ఉంది వాడికి. అబ్బు సినిమా హాల్ కూడా ఓపెన్ అయిపోయా? 10వ తేదీ ఫారెస్ట్ బిర్యానీ లాగా ఉంది మోహన, గ్రీన్ కలర్ లో. పిజ్జా పిజ్జా నాకొద్దు నాకొద్దు. ఇంకా అక్కడ చూస్తున్నారా మా సునీల్ వచ్చేసాడు. మాస్క్ కూడా తీయకుండా కూర్చొని ఉన్నాడు. ఏమైనా ఆర్డర్ చేసుకోరా, ఏమైనా తినరా అంటే వద్దే వద్దు నేను ఇంటికి వెళ్ళి తింటాను, అమ్మ చేసిన ఇడ్లీ తింటాను అని పాపం అట్లే కూర్చొని ఉన్నాడు. ఏం తిన్నా మనకు తినలేదన్నమాట. ఇంకా మా శిరీష అప్పటి వరకు బాగుంది, అలా మా సునీల్ రాగానే సిగ్గుపడడం స్టార్ట్ అయిపోయింది. అసలు ఎంత మొహమాట పడుతుందంటే ఏం పెట్టుకో తినమన్నా తినడం లేదు. అందుకే ఇక్కడ ఫోర్స్గా వేస్తున్నాము నేను మోహన. ఫైనలీ తినేసాము. ఇంకా ఫింగర్ బౌల్ ఇస్తారేమో అని వెయిట్ చేసాం కొంతసేపు. ఆ రోజే ఓపెన్ చేశారు కదా హోటల్, అందుకని ఫింగర్ బౌల్స్ ఇవ్వరంట. అందుకే ఇంకా వాష్రూమ్కి వచ్చేసి ఇంకా వాష్ చేసుకుంటున్నాము. ఏంటి ఆశ ఇది కూడా చూపించాలా అనుకోవద్దు, మేము కూడా నవ్వుకుంటూ వీడియో తీసుకున్నాము అక్కడ. ఏంటి ఇక్కడ కూడా తీసుకుంటున్నామా అనిపించింది.
సో ఇంకా అందరు తినేసాము. ఇంకా ఐస్ క్రీమ్ తిందామా అనిపించింది పిల్లలకి. సో అడిగారు. ఇంకా ఓకే అనగానే ఏమంటే మా సునీల్ ఐస్ క్రీమ్ ఇక్కడ వద్దు, బాగుండదో సంథింగ్ ఏదో చెప్పాడు. మరి ఇక్కడ వద్దంట, ఇంటికి వెళ్తూ కావాలంటే అరుణ్ ఐస్ క్రీమ్స్ బయట అక్కడ తీసుకొని వెళ్దురు అని చెప్పారు. ఇక్కడ ఏమంటే వీళ్ళు హ్యాపీగా స్టైల్గా ఇక్కడ కూర్చొని తిందాము అనేసి ఐస్ క్రీమ్ కావాలన్నారు. అదేదో బయట అరుణ్ ఐస్ క్రీమ్ దగ్గర తీసుకోవాలంటే రోజు తీసుకోవచ్చు కదా, వద్దనేసుకొని ఇంకా తినకుండా వచ్చేసాము. ఇంకా ఎప్పుడు బ్లిస్కి వస్తే అక్కడ ఒక ఏమంటే ఒక రూమ్లో కనిపిస్తాం కదా, అక్కడేమో వీళ్ళకి చాక్లెట్స్ అమ్ముతారు. అక్కడ లిప్స్ అనేది ఒకటి ఉంటుంది, అది కావాలని టెడ్డీ ఎప్పుడు అడుగుతూ ఉంటుంది లిప్స్ కావాలనేసి. సో దానికోసం ఇక అక్కడ షాప్ చేస్తారు. ఇంకా ఆ షాపింగ్ టైంలో మేమేమంటే ఇక్కడ అన్ని ఫొటోస్ తీసుకుంటూ ఉంటాము. ఇంకా మా సుదర్శన్కి ఏమంటే పిల్లలతో అక్కడ తీసుకెళ్తున్నారు రూమ్లోకి, అవి చాక్లెట్స్ కావాలని చెప్పాను కదా అక్కడ కొనడానికి. ఇంకా అక్కడే దేవుడి పటాలు కూడా అమ్ముతారు, చాలా చాలా బాగుంటాయి, చాలా కాస్ట్లీ కూడా. ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము, నేను ఇన్స్టాలో కావాలంటే పెడతాను మీకు. నేను శిరీష మోహన అందరం కలిసి తీసుకున్నాము. ఇంకా సునీల్ వచ్చాడుగా, సునీల్ని శిరీషాని పంపించేస్తున్నాము. మీ ఇద్దరు వెళ్ళండి, మేమందరం వస్తాం, మాకు లేట్ అవుతుంది లేరా అని పంపించేస్తున్నాడు మా సుదర్శన్. ఇంకా మా శిరీష ఏమంటే మా సైడే చూస్తూ ఉంది, అక్క నేను మీతో వస్తానక్క అన్నట్టుగా చూస్తూ ఉంది. ఎల్లు శిరీష అనగానే ఇంకా పాపం వెళ్ళిపోయింది. ఇంకా ఫోటోషూట్ స్టార్ట్ అయిపోయింది. ఎవరి ఫోన్లలో వాళ్ళు ఫొటోస్ తీసుకున్నా సరిపోయింది. ఇంకా ఇలా ఫొటోస్ తీసుకుంటే హోటల్స్కి అలా వచ్చినప్పుడు చాలా బాగుంటుంది కదా, డెకరేట్ చేస్తుంటారు, చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటాయని తీసుకుంటాం. కానీ ఈ లైటింగ్కి సరిగా రావు, ఒక కలర్ ఉంటే ఇంకో కలర్లో వస్తాయన్నమాట. నాకు ఎందుకో ఇలాంటి లైటింగ్ ఒక్కొక్కసారి నచ్చదు. అంటే ఫొటోస్కి చెప్తున్నాను, కొంచెం డల్గా, వార్మ్ లైటింగ్ అంటారు కదా, సో కొంచెం డల్గా అలా కనిపిస్తాము. సో అనుకోకుండా బర్త్డే కొంచెం ఏదో డిఫరెంట్గా, అసలు వద్దు అనుకున్నది, నేను బర్త్డే చేసుకోకూడదు అనుకున్న బర్త్డేని దేవుడు ఇలా చేశాడు. చాలా నచ్చింది నాకు. అనుకుంటాం చూడండి, నేను చెప్తానే ఉంటాను మీకు, అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉంటుంది. నేను ఏమైనా ప్లాన్ చేశానంటే, ప్రీ ప్లాన్ ఉంటే అసలు అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనేసి. సో ఇది కూడా ప్రీ ప్లానే కదా, నేను ఈసారి బర్త్డే చేసుకోకూడదు అనేది కూడా ప్రీ ప్లానే. దేవుడు ఏమంటే ఇలా సక్సెస్ఫుల్గా చేశాడు. చాలా నచ్చింది నా బర్త్డే ఈసారి. ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్ విషెస్ కూడా అందాయి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, పేరున థ్యాంక్ యూ సో మచ్. ఓన్లీ థ్యాంక్ యూ కాదు, మీ అందరికీ ఐ లవ్ యూ సో మచ్. సో అలా ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం, మమ్మల్ని డ్రాప్ చేశారు హరిక వాళ్ళు, ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ ఇంట్లో ఇంతమంది ఉంటాం కదా, కానీ అబ్బు హరికాను సాగర్ వాళ్ళు రాలేదంటే నాకు నచ్చదు, అదేంటో ఇష్టం ఉండదు, డల్గా ఉంటుంది. వాళ్ళు నలుగురు వచ్చారంటేనే నాకు నచ్చుతుంది, బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే ఎలా జరుగుతుందో, ఎవరు ఎక్కడుంటారో ఏమీ చెప్పలేను. ఇంకా మా టెడ్డీ లాస్ట్ విష్ కూడా టెడ్డీయే చెప్పాలంట రోజు. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.